అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మీరు తమిళ్ అయితే చూసే ఉంటారు. ఫ్యామిలీ వీసా విఎఫ్ఎస్లో రిజెక్ట్ చేశారు. నేను చేసిన తప్పు మీరు చేయకండి. అది ఏం చేశాను మీకు ఫోన్ స్క్రీన్లో అయితే చూపించేస్తాను. వాళ్ళు ఏ రీజన్ చెప్పారు మొత్తం ఈ వీడియోలో చూపిస్తా, చూసేయండి. చూడండి, మనం మోఫాలో వీసా అప్లై చేసేటప్పుడు అయితే ఇలా అప్లికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇండియా కంట్రీ నేషనాలిటీ సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, అరబిక్ ఫ్యామిలీ నేమ్, గ్రాండ్ ఫాదర్ నేమ్, ఫాదర్ నేమ్, అరబిక్ ఫస్ట్ నేమ్ ఉంది. ఫస్ట్ నేమ్లో మన పేరు రాయాలి, ఈ యొక్క సర్నేమ్లో సర్నేమ్ రాయాలి. ఇంకా నేను ఇక్కడ గ్రాండ్ ఫాదర్ నేమ్ ఉంది, ఫాదర్ నేమ్ ఉంది అనేసి ఈ పర్సన్ ఎవరైతే పిలుస్తున్నామో వాళ్ళ ఫాదర్ నేమ్ పాస్పోర్ట్లో ఉంది, అదే పేరు ఇక్కడ రాసేసాను. విఎఫ్ఎస్లో చెప్తున్నారు అలా రాయకూడదు అనేసి విఎఫ్ఎస్లో చెప్తున్నారు. చూశారు కదా, అప్లికేషన్లో ఎలా ఉందో అలాగే ఫిలప్ చేసాము. కాకుంటే హైదరాబాద్లో విఎఫ్ఎస్ ఆఫీస్లో ఏమంటున్నారంటే వాళ్ళు ఈ యొక్క ఏ పర్సన్ అయితే వస్తున్నారో ఆ పర్సన్ యొక్క పేరు మాత్రమే ఉండాలి. మరి మేము అడగడం జరిగింది, ఏంది సార్ అక్కడ మళ్ళా ఫాదర్ నేమ్, గ్రాండ్ ఫాదర్ నేమ్ ఉంది కదా అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏమిటంటే, ఇప్పుడు నీ పేరు వచ్చేసి షేక్ షరీఫ్, లాస్ట్ నేమ్లో వచ్చేసి సర్నేమ్ రాస్తావు, ఫస్ట్ నేమ్లో వచ్చేసి నీ పేరు రాస్తావు, పేరు అంటే షరీఫ్ అలా రాస్తావు, నీకు సరిపోతుంది. అది 2 బ్లాంక్ ఇడిచిపెట్టేయాలి సింగిల్ నేమ్ ఉంటే. ఇప్పుడు నా పేరు సపోజు షేక్ షరీఫ్ మహబూబ్ బాషా ఉందనుకోండి, ఇప్పుడు ఫస్ట్ నేమ్లో వచ్చేసి షరీఫ్ రాయాలి, సర్ నేమ్లో షేక్. మహబూబ్ బాషా అంటే ఆ గ్రాండ్ ఫాదర్ నేమ్లో ఒక నేము, ఫాదర్ నేమ్లో ఒక నేము, ఇలా డివైడ్ చేసుకొని 1 by 1 రాయాలి. అలా లేకుంటే ఒక పేరు 2 పేర్లు ఉంటే ఏదైతే ఫాదర్ నేమ్ ఉందో అందులో సెకండ్ నేమ్ రాయాలి. అంటే సపోజ్ ఇప్పుడు మన షరీఫ్ మహబూబ్ కదా, మహబూబ్ ఫాదర్ నేమ్లో రాయాలి, బాషా గ్రాండ్ ఫాదర్ నేమ్లో అలా రాసి ఫిలప్ చేయాలి. నేను ఇది ఆఫీస్లోనే అప్లై చేశాను ఇక్కడ. కాకుంటే ఇప్పుడు రూల్స్ అనేటివి మారాయి, అందుకోసమే నాకు విఎఫ్ఎస్లో ఈ రీజన్ అయితే చెప్పారు. నేను మళ్ళా దీన్ని కొత్త వీసా అప్లై చేసి కొత్తగా మళ్ళీ పేర్లన్నీ కరెక్ట్గా చేసి వీసా అయితే విఎఫ్ఎస్కి పంపించాను. అక్కడ నాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు, మొత్తం క్లియర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో విఎఫ్ఎస్ వెళ్ళాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలనే దాని గురించి వీడియో చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఎలా చేయాలి ఏంది అనేది ఉంటే మీకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దాన్ని రిప్లై ఇస్తాను.